టీడీపీకి కాంగ్రెస్ ఇండియా కూటమి మద్దతు, షాక్లో బీజేపీ. గతంలో 2 పర్యాయాలు బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ఎవరిపై ఆధారపడకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈసారి మాత్రం మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని మిగతా పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీకి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏలోని కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ, జేడీయూ పార్టీల మద్దతుతో కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. అయితే ఇక ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం, వారికి పోర్ట్ఫోలియోలు కేటాయించడం కూడా జరిగిపోయింది. ఇక లోక్సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే త్వరలో లోక్సభ సమావేశాలు జరగనున్న సందర్భంలో ఇండియా కూటమి పార్టీకి చెందిన కీలక నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ఆదివారం ముంబైలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ స్పీకర్ పదవికి టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే తాము మద్దతు ఇస్తామని సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. తాము మాత్రమే కాకుండా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలు కూడా టీడీపీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తాయని వెల్లడించారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలాన్ని బీజేపీ కలిగి ఉంది. కానీ ఈసారి మాత్రం బీజేపీకి ఆ పరిస్థితి లేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అలాంటి వేళ లోక్సభ స్పీకర్ పదవి అతి ముఖ్యమైంది. ఆ స్పీకర్ పదవి కోసం బీజేపీ తన భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల్లో చీలిక తెస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా లోక్సభ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని ఇటీవల బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేసినట్టు తమకు తెలిసిందని, ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండగా ఈసారి ఇండియా కూటమి నుంచి ఆ ఆఫర్ వచ్చింది. ఒకవేళ టీడీపీ డిమాండ్లకు బీజేపీ ఒప్పుకోకపోతే వాటిని నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇండియా కూటమిలోని ఓ పార్టీకి చెందిన నేత చెప్పడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు స్పీకర్ పదవి డిమాండ్కు బీజేపీ హైకమాండ్ అంగీకరించకుంటే తాము మద్దతు తెలిపేందుకు సిద్ధమని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇలా జరిగితే కూటమి ఎంపీ అభ్యర్థుల మద్దతుతో టీడీపీ ఎంపీ అభ్యర్థికి స్పీకర్ పీఠం దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మోడీని కాదని చంద్రబాబు ఇండియా కూటమి ఆఫర్ని అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.